గురుగారు అదృష్టవంతుడయ్యాడు వీడు అనేసి అంటూ ఉంటారు. అంటే ప్రీవియస్ చూసుకుంటే ఏదో కష్టాలు ఫేస్ చేసి స్ట్రగుల్స్ అదంతా ఫేస్ చేసి ఉన్నాడు. బట్ ఇప్పుడు అదృష్టం వచ్చింది, అదృష్టం పట్టింది అనేసి మాట్లాడుతుంటారు. అసలు అదృష్టవంతుడికి ఉండే లక్షణాలు ఏంటి? వాళ్ళు ఎలా ఆలోచిస్తారండి? అందరూ అదృష్టవంతులు, దురదృష్టవంతులు ఎవరు లేరు. మనిషిగా పుట్టడమే ఒక అదృష్టం. ఫస్ట్ పాయింట్. ఓకే. మానవ జన్మ దుర్లభం. మనిషిగా పుట్టి మనిషిగా ఎలా బతకాలో తెలియకపోవడమే దురదృష్టం. ఇప్పుడు మనం మనిషిగా పుట్టాము, మనిషిగా ఎలా బతకాలో ఒక విధానం ఉంటుంది. ఆ విధానంలో బతకకపోవడం దురదృష్టం. కానీ మనిషిగా పుట్టడం ఒక పెద్ద అదృష్టం. భగవంతుడు మనం ఈ జన్మ సెలెక్ట్ చేశాడు. ఏ జంతు జన్మలో పశుపత్యాల్లోకి వెళ్ళనీయకుండా మనిషిగా పంపించాడు. మనం దానికి మనం భగవంతుడికి ఎన్ని నమస్కారాలు పెట్టినా తక్కువే. మనిషిగా పుట్టించి అన్నీ నువ్వు సాధించుకో, సంతోషంగా బతుకుని వదిలేశాడు. మళ్ళీ దేవుడు దాని నాకు డబ్బులు కావాలి, నాకు ఫ్లాట్ కావాలి, నాకు బ్యాంక్ లోన్ కావాలి, ఇవన్నీ మళ్ళీ మళ్ళీ కంప్లైంట్ ఇస్తుంటాం. దేవుడు విసిగిపోతాడు. అన్ని సౌకర్యాలు మన చుట్టూ పెట్టాడు, మళ్ళీ మనం దేవుడినే పట్టుకుంటాం. అంటే మనిషిగా పుట్టించి తప్పు చేసినామని ఆయన అనుకోవాలన్నా? మనిషిగా పుట్టి మనము మన వనరులు మనం ఉపయోగించుకోలేకపోవడము మన తప్పే కదా. ఇప్పుడు మీకు ఇప్పుడు ఉన్నారు, మీరు బ్లాక్ కలర్ చూపించండి. ఇక్కడ మీరు చుట్టుపక్కల ఎక్కడ చూపించండి. బ్లాక్ రంగు జుట్టు, వైట్ కలర్ నేను వేసుకున్నాను, రెడ్ నా చేతికున్న దారం, బ్లూ కలర్ ఇక్కడ పక్కన మనకి, గ్రీన్ ఇక్కడ ఎక్కడ లేదండి. ఉంది, ఖచ్చితంగా ఏ రంగానే ఉంటుంది. గ్రీన్ ఇక్కడ వెనక క్లాత్. ఇట్లా నేను ఏ రంగు చెప్పినా మీరు చూపించగలుగుతారు. ఈ రంగులు మీ చుట్టూ ఉన్నాయి. ఇక్కడ ఉండవే నేను మిమ్మల్ని అడిగాను. మీరు ఒక అడవిలోకి వెళ్ళి కూడా ఇదే ఎగ్జామ్ పెట్టుకోండి, ఏ రంగు కావాలో అక్కడ కనిపిస్తుంది, ఖచ్చితంగా కనిపిస్తుంది. భగవంతుడు ఇలా మీ చుట్టూ మన చుట్టూ మనకు కావాలని పెట్టున్నాడు. మనమే అందుకోవడం లేదు. మనం అందుకోలేకుండా మళ్ళీ భగవంతుడు మళ్ళీ పోతున్నాము. చుట్టూనే పెట్టాడు సౌకర్యాలన్నీ, అన్ని సౌకర్యాలు, అన్ని ఫెసిలిటీస్ వడ్డించిన విస్తరలాగా ఈ ప్రపంచాన్ని మన చుట్టూ పెట్టాడు. మళ్ళీ నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అంటే తీసుకునే విధానం తెలియకుండా నాకు అది కావాలి, ఇది కావాలంటే ఎవరు వచ్చి నోట్లో పెట్టి తినిపిస్తాడు దేవుడే ఉన్నా. కాబట్టి అందరూ అదృష్టవంతులే, దురదృష్టవంతులు ఎవరు లేరు. ఏ విధంగా అదృష్టాన్ని ఉపయోగించుకోవాలో తెలియని వాళ్ళంతా దురదృష్టవంతులే. మరి ఎలా యూజ్ చేసుకోవాలంటారండి? అదే సాధనమున పనులు సమకూరుదలలో తన యొక్క పరిస్థితులు తగినట్లు తను దేన్ని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకుంటే బాగుంటుంది. నెయ్యి కూడా బాగుందని ఎక్కువ తింటే అజీర్ణం, అరగదు. కాబట్టి మనకి ఏది ఎంత అవసరమో మనం దాన్ని అంతవరకే తీసుకోవాలి. బాగుంది కదా అనేసి మనము ఒక 5 మంది భోజనం తినగలమా? లేదు. చిన్న పిల్లవాడికి ఒక పెద్ద ఫుల్ మీల్స్ పెడితే తినగలడా? లేదు. పెద్దవాడికి ఒక చిన్న వడ ఇచ్చి కడుపు నింపుకోరంటే ఆకలితో వాడు సరిపోతుందా? ఎవరికి ఎంత కావాలో అంత తీసుకోవాలి. ఎక్కువ తీసుకోకూడదు, తక్కువ తీసుకోవాలి, వాళ్ళకి అవసరమైనంత వరకు తీసుకోవాలి. అదే విజ్ఞానం. అది డబ్బులైనా, ఫుడ్ అయినా, ఇంకేదైనా. కాబట్టి ఇక్కడ అందుకే శీతోష్ణ సమస్య సుఖ దుఃఖాలందు, శత్రు మిత్రాదులందు, జనన మరణాల యందు సమదృష్టి కలిగిన వాడు పండితుడు అని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. అంటే శీతోష్ణ సుఖ దుఃఖాదులు, శీతలము చలి వేడి, సుఖాలు దుఃఖాలు, జననము మరణము, శత్రువులు మిత్రులు, వీరందరిలో సమదృష్టి, అందరూ ఒకటే అని చూడగలిగిన వాడు పండితుడు అని చెప్పాడు. ఈ బ్యాలెన్స్ ఉన్నవాడు అని అర్థం. ఈ బ్యాలెన్స్ లేకుండా శత్రువుని చంపేయాలి, మిత్రుడిని ఫుడ్ పెట్టాలి, చలికి తిట్టుకోవాలి, వేడికి విసుక్కోవాలి. ప్రకృతి ధర్మాలు ఇవన్నీ. ఏది ఎప్పుడు పెరగాలప్పుడు పెరుగుతాం, తగ్గతా ఉంటుంది. ప్రకృతి ప్రకారం దానికి అనుగుణంగా మనం ఉండాలి. గోదావరి నదికి మన ఇంట్లో కూర్చొని పూజ చేస్తే మన ఇంటికాడికి వస్తుందా? లేదు. ఎమ్మెల్యేతో ఫోన్ చేపిస్తే వస్తుందా? లేదు. మరి రావాలంటే ఏం చేయాలి? మనమే అడవి లేదా పైప్ లైన్ వేసుకోవాలి. ఇంతే. ఏది ఎలా ఉండాలో అలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అదృష్టవంతులు ప్రతి ఒక్కరు అదృష్టవంతులే. వాళ్ళ అదృష్టాన్ని ఎలా పెంచుకోవాలనే ఆలోచన విధానంలో వాళ్ళు చేసుకోవాలి. కొంతెమ్మ కోరికలకు పేరాసలకు పోయేదాని వల్ల ఏమి రాదు. టైం వేస్ట్ అయిపోతుంది. టైము చాలా విలువైంది. కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు, చేయాల్సింది చేయకుండా ఏమి రాకుండా. ఓకే, ఆలోచించాలా, కానీ ఏం చేసుకోవాలి, తన జీవితానికి ఏం కావాలో అది ఆలోచించాలా. ఆడ బతికిపోతుండే, ఈడు బతికిపోతుండే, వాడు చెడిపోవాలి, వీడు చెడిపోవాలి, ఈడికేది అయిపోవాలి, ఈడికేది అంటే ఏమవుతుంది? ఇక్కడ నీ టైం వేస్ట్, నీ జీవితం నాశనం అయిపోతుంది. కానీ ఇక్కడ దురదృష్టవంతులు ఎవరు లేరు. వాళ్ళ యొక్క అదృష్టాన్ని గుర్తించుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడే దురదృష్టవంతులు అవుతున్నారు. ఇక్కడ మనం జ్యోతిష్యం చెప్పడం లేదు, ఇంకోటి లేని కొన్ని శాస్త్రాలు చెప్పడం లేదు. వ్యక్తిగతమైనటువంటి విషయాలు, సమాజంలో ఉన్నటువంటి అవకతవకల హెచ్చుతగ్గులనే మనం
చెప్తున్నాము, వాటిని పేజ్ వైజ్ పెట్టుకోమంటున్నాం. ఓకే. ఆర్డర్లో మన జీవితాన్ని పెట్టుకుంటే చాలు. ఉమ్, మనకి ఈ రోజు కావాల్సిన దాన్ని 10 రోజుల తర్వాత వాయిదా వేసి 10 రోజుల తర్వాత కావాల్సిన ఈ రోజు ఆలోచిస్తే 50 పేజీ ముందు పెట్టుకుని 1వ పేజీని అడుగులో పెట్టినట్టు ఉంటుంది. ఉమ్, మన లైఫ్లో మనం ఆర్డర్లో పెట్టుకోవడమే నిజమైన అదృష్టం. ఒక్కోసారి సర్దుకోవాల్సి వస్తుంది, సర్దుకొని పోవాలి. ఉమ్, ఒక్కోసారి తొందరపడాల్సి వస్తుంది, తొందరపడాలి. ఉమ్, కుటుంబంతో జీవించాలి, సమాజంతో నటించాలి. ఉమ్, కుటుంబాన్ని పోషించాలి. నటించడం, జీవించడం, పోషించడమే జీవితము. సమాజాన్ని పోషిస్తే ఎంతమంది ఫుడ్ పెడతాం మనం? కుటుంబాన్ని పోషించాలి, కుటుంబంతో జీవించాలి. వీళ్ళతో నటిస్తే కుటుంబం కొలాప్స్ అయిపోతుంది. అవునండి. ఇంటికి ఉపయోగపడకుండా పోతే అది పెద్ద పాపం. కాబట్టి సమాజం నటిస్తే మన డబ్బులు మన కుటుంబానికి ఉపయోగపడతాయి, సమాజాన్ని పోషిస్తే మన డబ్బులు కుటుంబానికి ఉపయోగపడతాయి. కుటుంబానికి. కాబట్టి ఇలా కుటుంబంతో ఎలా ఉండాలి, సమాజంతో ఎలా ఉండాలి, ఉమ్, ఈ రెండు తెలుసుకుంటే మధ్యలో మనం ప్రశాంతంగా ఉంటాం. ఓకే. కాబట్టి ఈ విధమైన విధానంలో ఆలోచించడం ప్రారంభిస్తే ఎవరితో ఎలా ఉండాలో మనకు తెలిసిపోతే ఉమ్, ఆ లిమిటేషన్స్ దాటకుండా మనం పోగలిగితే లైఫ్ టైం మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే. అదే విజ్ఞానం మన పిల్లలకి ఇస్తాం. వాళ్ళు లైవ్లో ప్రూవ్ అవుతుంది కాబట్టి కరెక్ట్ ఇది అంటారు, దాన్ని అమలు చేస్తారు. తర్వాత తరాలు బాగుంటాయి. ఉమ్, ఇలా ఆలోచించకపోవడం వల్లనే ఉగ్రవాదాలు సైతం పెరుగుతాయి, దేశాలు యుద్ధాలు వస్తాయి, ఉమ్, ఈర్ష్యలు వస్తాయి, ఉమ్, ప్రపంచం వినాశనానికి దారితీస్తుంది. ఆలోచనతోనే అయిపోతుంది. సహనాన్ని కోల్పోయినప్పుడు యుద్ధమైన వస్తుంది. నువ్వంటే ఎంత అంటే ఎంత, మనం చూసుకుందాం నువ్వా నేను ఉన్నప్పుడు ఏముంది, అవునండి. అమాయకులు బలైపోతారు, ఉమ్, ప్రకృతి విధ్వంసం అవుతుంది, రేడియేషన్ పెరుగుతుంది, ఎన్నో అనర్థాలు జరుగుతాయి. ఈ ప్రపంచం అంతా శాంతి నెలకొల్పేదానికే మన హైందవ ధర్మం ఉంది. అందుకే ప్రతి యుగమునందు ధర్మానికి హాని కలిగినప్పుడు నేను అవతరిస్తాను అని భగవంతుడు హామీ ఇచ్చాడు. ఓకే.